మనసులో సితారా, ఇలాంటి ప్రేమించే భర్త నాకెందుకు దొరకలేదు, ఏ ఆడదైనా ఇలాంటి ప్రేమే కదా కోరుకుంటుంది అని బావ పట్ల తన పాత ఫీలింగ్స్ మళ్ళీ చిగురిస్తాయి. అతని ప్రేమని పొందాలని సూట్ కేస్ తీసుకొని నేరుగా అక్క దగ్గరికి వెళ్తుంది. తనని చూసి షాక్ అవుతాడు ప్రకాష్. చెల్లి, ఎలా ఉన్నావే? నేను బావున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బావున్నాను చెల్లి. బావా, ఎలా ఉన్నావు? ప్రకాష్ షాక్లో ఇంకా అలాగే నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు, సమాధానం చెప్పకుండా. ఏవండి, మా చెల్లెలు అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? అప్పుడొస్తాడు ప్రకాష్ స్పృహలోకి. చెప్పాపెట్టకుండా సడన్ గా సూట్ కేసుతో ఊడిపడ్డావేంటి సితారా? అదేంటండి, మా చెల్లి ప్రేమగా మనల్ని చూడాలని మన ఇంటికొస్తే, మనకిష్టం లేని పరాయి వాళ్ళ ఇంటికొస్తే మాట్లాడినట్టు ఎందుకొచ్చావన్నట్టు అడుగుతారేంటి? అరే, నా ఉద్దేశం అది కాదు తారా. కబురు చేయకుండా సడన్ గా వచ్చిందేంటని అడుగుతున్నానంతే. అంటే పరాయి వాళ్ళ ఇంటికొచ్చినట్టు ముందే చెప్పి అనుమతి తీసుకుని రావాలా బావా? నా అక్క ఇంటికి కూడా? చచ్చా, నా ఉద్దేశం అది కాదు సితారా. నేను రావటం బావకిష్టం లేనట్టుందిలే అక్క, వెళ్ళిపోతాను అని సూట్ కేస్ తీసుకుని బయలుదేరబోతున్నట్టు నటిస్తుంది. నువ్వుండవే సితారా అని సితార నాపి ప్రకాష్ వైపు తిరిగి, ఏంటండి ఇది? మా చెల్లి తన పెళ్ళయ్యాక మొదటిసారి మన ఇంటికొస్తే ఇలాగేనా మనం తనకి మర్యాద చేసేది? అయినా మీకు తనంటే ఇష్టం కదా? ఇష్టం కాదు, మరదలుగా తనపై అభిమానం అంతే. ఏదైతేనే ఆ అభిమానాన్ని పూర్తి ప్రేమగా మారుస్తాను బావా అని మనసులో అనుకుంది సితార. ఏదో కాస్త భయపడి అలా అడిగానులే. భయమా? ఎందుకండి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా సడన్ గా వస్తే భర్తతో ఏదైనా గొడవ పడొచ్చారేమో అనుకుంటాం కదా, అలాగే నేను అనుకున్నానులే. అరే, చాలా బాగా ఆలోచించారండి. నాకసలు ఆలోచనే రాలేదు. మీ బావ చెప్పింది నిజమా చెల్లి? అదేం లేదులే అక్క, మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే కొద్ది రోజులు ఉండిపోదామని వచ్చానులే అని నిజం చెప్పకుండా దాచిపెట్టింది. మీ ఆయన్ని కూడా తీసుకొస్తే బాగుండేది సితారా. అవును చెల్లి, మరిది గారిని తీసుకుని రావాల్సింది. తను కూడా మా ఇంటికి ఎప్పుడూ రాలేదు కదా. ఆయనకి కుదరలేదక్కా, బిజినెస్లో పడి తీరిక దొరకట్లేదు. నన్ను వెళ్ళి రమ్మని చెప్పారు. రా కూర్చో, ఏంటి మీ అత్తగారి సంగతులు అని చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడుతుంది. కొద్దిసేపటికి తారా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేనెళ్ళి వంట చేస్తాను అని వంటగదిలోకెళ్ళింది. సీతారా, నిజంగా మీ అత్తారింట్లో అంతా ఓకే కదా? అదేంటి బావా మళ్ళీ అడుగుతున్నావు? అంతా ఓకే అని ఇందాకే చెప్పాను కదా, ఇంకా నీ అనుమానం తీరలేదా? ఇందాక మీ అక్కుంది కదా, తను బాధపడుతుందేమోనని, అబద్ధం చెప్పావేమోనని కాస్త డౌట్ ఉంది, అందుకే అడుగుతున్నా. ఇప్పుడు బావకి నిజం చెప్తే నన్ను వెంటనే తిరిగి పంపించేస్తాడు. అప్పుడు బావ ప్రేమ నేను పొందలేను. తనని నావాన్ని చేసుకోవటం కుదరదు. అందుకే అసలు విషయం చెప్పను. తెలివిగా, నెమ్మదిగా, బావకి తెలియకుండా అతనిని నా ట్రాప్లో వేసుకోవాలి. బావ కూడా నన్ను కాదనకుండా ఉండేలా చెయ్యాలి అని మనసులో అనుకుంటుంది సితార. ఏంటి సితారా సైలెంట్గా ఉన్నావు? సమాధానం చెప్పవే. అంతా ఓకే బావా. సరే అయితే. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ బావా ఇట్స్ ఓకే అని ప్రకాష్ కూడా సితార మాటలు గుడ్డిగా నమ్మేశాడు. సాయంత్రం అవినాష్ షాప్ నుండి ఇంటికొచ్చాడు. ఒరేయ్, మన పథకం బాగా పనిచేసింది రోయ్. నీ పెళ్ళం తనంతట తానే సూట్ కేసు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. అవినాష్ సంతోషంగా మొహం పెట్టి, నిజమా అమ్మా? అవునరా, ఆ అమ్మాయి పీడ విరగడైపోయింది మనకి. ఇకపై మళ్ళీ మన వ్యాపారం గాడిలో పడుతుందిలే. వాళ్ళమ్మా నాన్న మన మీదకి గొడవకొస్తారేమో అమ్మా. రానివరా చూసుకుందాం. ఈసారి జాతకాలన్నీ సరిగ్గా చూసుకొని మంచి అమ్మాయిని చేసుకుందువు గాని. అలాగే నాన్న. ముందు ఆ పిల్ల నుండి విడాకులు తీసుకోవాలి కదా. నాకు తెలిసిన లాయర్ ఫ్రెండ్ ఒకడున్నారమ్మా. వాడు ఇలాంటి కేసుల్లో విడాకులు ఇప్పించడంలో దిట్ట. వాడికి కాస్త డబ్బు రుచి చూపించామంటే విడాకులు వచ్చేలా చేస్తాడు. సరే అయితే, పరిస్థితుల్ని బట్టి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచిద్దాం అని అనుకుంటున్నారు.
ఇంట్లో మన ఇద్దరమే ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అమ్మాయిలిద్దరికి పిల్లో బీరకాయో పుడితే ఆ పిల్లలతో ఆడుకుంటూ మనకు కాస్త పొద్దు పోతుంది కదా. ఒక పూట మన చిన్నమ్మాయి సితార దగ్గరికి వెళ్ళొద్దామయ్యా. కొత్త కాపురం ఎలా చేసుకుంటుందో ఏంటో. అమ్మాయికి కాస్త మంచి చెడు చెప్పొద్దాం. అత్తారింటికెళ్ళిన కొత్తలో ఆడపిల్లకి పుట్టింటి మీద మనసు లాగుతుంది. అలాగేనే. ప్రకాష్, తారా, సితార ముగ్గురు బాల్కనీలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, అక్క, నేను ఇద్దరిలో ఎవరందంగా ఉంటారు? నువ్వేలే సితారా. మనం కాదక్కా, బావ చెప్పాలి. నా వరకు నా భార్య తారే అందంగా ఉంటుంది. అబద్ధం. నువ్వు కావాలని నీ ఆవిడని పొగడాలని అలా చెప్పావు. ఇది నేను ఒప్పుకోను బావా. లేదు, నాకు నా భార్యే అందగత్తే. ఇదే మాట మీ ఆయన్ని అడిగినా సరే నా భార్యే అందంగా ఉంటుందని చెప్తాడు. నా మాజీ భర్త నీ అంత జెంటిల్మెన్ కాదులే బావా. ఏంటి, మాజీ భర్త? మై గాడ్. ఏ సితారా, ఫ్లోలో నీ భర్త మీద ఉన్న కోపంతో నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని మనసులో తిట్టుకుంది సితారా. అదేంటి చెల్లి అలా అన్నావు? ఏప్రిల్ ఫూల్ అక్కా. అమ్మయ్యా, ఒక్క క్షణం ఎంత కంగారు పడిపోయానో తెలుసా? ఈ మ్యాటర్ని ఇంకా ఎక్కువసేపు మాట్లాడకూడదు, వెంటనే డైవర్ట్ చేయాలి. అవును బావా, ఈరోజు నీకు హాలిడే కదా, మాకు వంట చేసి పెట్టొచ్చు కదా అలాగే, మంచి బిర్యానీ చేసి పెడతాను మీకు అని ముగ్గురు వంటగదిలోకి వెళ్తారు. తారా, సితార పక్కనే ఉండి ముచ్చట్లు చెప్తుంటారు. కూరగాయలు తరుగుతూ ఉండగా ప్రకాష్ వేలు కట్ అయింది. వెంటనే పక్కన ఉన్న సితార గబుక్కున తెగిన బావ వేలుని నోట్లో పెట్టుకుంది. ఆ చర్యకు షాక్ అవుతాడు ప్రకాష్. కానీ తార అదేం పెద్దగా పట్టించుకోదు. ఎందుకంటే తారా దృష్టిలో ప్రకాష్, సితార ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారని అనుకుంటుంది కాబట్టి. ఇదేంటి, సీతార మళ్ళీ తేడాగా ప్రవర్తిస్తుంది? లేక ఏదో ఫ్లోలో నాతో ఉన్న చనువుతో ఇలా చేస్తుంటుందా అని అనుకున్నాడు ప్రకాష్. తర్వాత ముగ్గురు భోంచేస్తుంటారు. వాళ్ల మధ్య ఉన్న ప్రేమని చూసి కుళ్ళుకుంటుంది సితార. బావా, నాక్కూడా తినిపించొచ్చు కదా. నీకు మీ ఆయన తినిపిస్తాడులే. ఆయన ఇప్పుడు లేడు కదా, నువ్వు తినిపించు. పాపం, మా చెల్లి అడుగుతుంది కదండి, తినిపించండి. అలా 2 రోజులు గడుస్తాయి. ప్రతిరోజు ఆఫీస్ నుండి రాగానే సరదాగా కాసేపు భార్యతో కబుర్లు చెప్పటం ప్రకాష్కి అలవాటు. అది గమనిస్తుంది సితార. ఒకరోజు ప్రకాష్ ఆఫీస్ నుండొచ్చే సమయానికి అక్కని వేరే పని మీద బయటకి పంపిస్తుంది. అక్క చీర కట్టుకుని వాళ్ల బెడ్రూమ్లో నిలబడి ఉంటుంది. ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన ప్రకాష్ వెనక నుండి సితారని చూసి తన భార్య అనుకుంటాడు. ప్రకాష్ తనలో తాను, సితార ఇంట్లో లేనట్టుంది, బహుశా బయటికెళ్ళిందేమో. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకొని తనని వెనక నుండి వాటేసుకుంటాడు. సితార తన బావ తనని వాటేసుకున్న అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటుంది. బావా, నీ నుండి ఈ ప్రేమ కోసమే నేనెన్నో రోజులుగా పరితపిస్తున్నాను. నీ స్పర్శలో ఎంతో ప్రేమ దాగుంది. ఇలా నువ్వు పూర్తిగా నావాడిగా, నా సొంతం ఎప్పుడవుతావో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను అని మనసులో అనుకుంటుంది సితార. ఐ లవ్ యూ మై డియర్ వైఫ్, ఐ లవ్ యూ సో మచ్. మీ చెల్లొచ్చాక మీతో ఇలా గడిపే అవకాశమే దొరకటం లేదు. అప్పుడే తారా హాల్లోకొచ్చింది. సితారా, సితారా అని కేక వేసింది. ఇదేంటి, తార ఇక్కడుంటే తన గొంతు హాల్లో నుండి వినిపిస్తుంది అని అనుకుంటుండగా సితార ప్రకాష్ వైపు తిరిగి నవ్వుతుంది. అలాగే నవ్వుతూ హాల్లోకి పరిగెట్టింది. ప్రకాష్ షాక్లో ఉండిపోతాడు. ప్రకాష్ వాళ్ల ఇంట్లో రాత్రిపూట ఒక బెడ్రూమ్లో తార, ప్రకాష్ నిద్రపోతుంటారు. మరో బెడ్రూమ్లో సితార నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. నా కళ్ల ముందే అక్క బావతో ఒకే బెడ్రూమ్లో ఉండటం నా మనసు తట్టుకోలేకపోతుంది. వాళ్ళిద్దరినీ వేరువేరు గదుల్లో పడుకునేలా చేయటం ఎలా? ఉపాయం ఏంటబ్బా అని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తుంది. అప్పుడు తనకి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఏదో చూసి భయపడినట్టు కేక వేసింది. సితార కేక విని ప్రకాష్, తార ఇద్దరూ ఉలిక్కిపడి నిద్రలేచి గబగబా పరిగెత్తుకుంటూ తన గదికొస్తారు. ఏమైంది చెల్లి, ఎందుకులా అరిచావు? భయంకరమైన పీడకలక్క అని భయపడుతున్నట్టు నటిస్తుంది. భయపడకే. అక్క,
నేనొక్కదాన్నే పడుకోవాలంటే భయంగా ఉంది. నేను నీకు తోడుగా ఇక్కడే పడుకుంటాలే. సరే అక్క సరే, నేను వెళ్ళి పడుకుంటాను. అని వెళ్లి తన బెడ్రూంలో పడుకున్నాడు ప్రకాష్. తనలో తానే నవ్వుకుంది సితార. అర్ధరాత్రి సమయం. తార గాఢ నిద్రలో ఉంది. సితార పైకి లేచి అక్కా అక్కా. తార పలకలేదు. సితార చప్పుడు కాకుండా అడుగులో అడుగేసుకుంటూ నడుచుకుంటూ బయటికొచ్చి ప్రకాష్ గదికి వెళ్ళింది. ప్రకాష్ కూడా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నీ భార్యగా ఫీల్ అవుతూ నీ పక్కన పడుకునే అవకాశం నాకిన్నాళ్లకి దొరికింది బావా అనుకుని సంతోషంగా వెళ్లి ప్రకాష్ పక్కన పడుకుంది సితార. తెల్లవారుతుంది. మెలకువ వచ్చిన ప్రకాష్ తన పక్కన పడుకొని నిద్రపోతున్న సితారని చూసి కంగుతుంటాడు. ఇదేంటి, సితార నా పక్కన పడుకొనింది? తన గదిలో కదా ఉండాలి. అనుకొని సితారా, సితారా అని నిద్రలేపుతాడు. సితార నిద్రలేచింది. ఏంటి బావా? నువ్విక్కడ పడుకొనున్నావేంటి? హదా, రాత్రి నాకు మళ్ళీ కలొచ్చింది బావా. అక్కనెంత పిలిచినా పలకలేదు. దాంతో భయం పోవడం కోసం వచ్చి నీ పక్కన పడుకున్నానులే. నన్ను లేపుండొచ్చు కదా. నీ నిద్ర డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక లేపలేదు బావా అని క్యాజువల్గా చెప్పేసి వెళ్ళిపోతుంది. ప్రకాష్ అలాగే సితార వైపు చూస్తూ ఉంటాడు.